Namaste, welcome to Y News. This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరైటర్ తమరాణ సత్యనారాయణ. అనకపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి అంబులెన్స్ సేవలు సరిగ్గా లేవని ఒక పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని అరబిందో వైసీపీ వ్యక్తులు ఆ పార్టీ దినపత్రిక కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆసుపత్రి కమిటీ జనసేన నాయకులు తెలిపారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ ఆళ్ల రామచంద్రరావు, జనసేన నాయకులు దూలం గోపి, ఉల్లింగల రమేష్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో అరబిందో ఫార్మా కంపెనీ ద్వారా అంబులెన్స్ సేవలు ప్రజలకు అందింది లేదన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో 108, 104 సేవలు ప్రజలకు పూర్తి అందుబాటులో ఉన్నాయన్నారు. ఇది అరబిందో ఇప్పటికి కూడా నిర్వహిస్తా ఉంది. వాళ్ళకి ఇంకో 3 నెలలు ఇంకా కాంట్రాక్ట్ టైం కూడా ఉంది. ఒకసారి ఆ 102 సేవలకి 108, 104 సేవలకి వ్యత్యాసం చూసుకుంటే ఇప్పటికే వాళ్ళకి 3 నెలలు, 4 నెలలు, 2 నెలలు జీతాలు ఇవ్వరు. ఉన్న 7 బళ్ళు 2 బళ్ళు ఇప్పటికీ షెడ్కి ఉన్నాయి. 5 బళ్ళు ఒకటి మొన్న రాజమండ్రిలో దాన్ని సర్వీసింగ్ చేయించుకునేందుకు 20 రోజులు రాజమండ్రిలో ఉంచింది. ఇది అరబిందో సంస్థ యొక్క పనితీరు. కేవలం కాంట్రాక్ట్ డబ్బులు పోయాయనే ఉద్దేశంతో ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద, ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్థ మీద బురద జల్లడం ఉద్దేశంతో ఈ అరబిందో సంస్థ కానీ, అలాగే వైసీపీ ఉన్నటువంటి కొంతమంది ఈ వ్యక్తులు కానీ, అలాగే సాక్షి ఛానల్లో ఉండేటటువంటి పత్రికలో ఉండేటటువంటి వ్యక్తులు కానీ ప్రభుత్వం మీద బురద జల్లడం చూస్తారు. మీ పని ఇంతే. జనం 5 సంవత్సరాలు మీరు చేసిన అరాచక పాలనకి ఒక తీర్పిచ్చి మీకు బుద్ధి చెప్పి పక్కన కూర్చోబెట్టినా కూడా ఈ రోజు కూడా మీరు కళ్ళు తెరుచుకునే స్థితిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో జనాల మధ్య ఏదో ఒక అనైతికత సృష్టించాలి, అనిశ్చితి ప్రజల్లో నెలకొల్పాలి, ఏదో విధంగా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి, ప్రభుత్వం మీద ఏదో రకంగా బురద జల్లాలి. ఈ ధోరణి తగ్గించుకోండి. నిజాలు, వాస్తవాలు మాత్రం ప్రజలకు తెలియాలి. దాన్ని తెలియజెప్పేందుకు మేము కూటమి కార్యకర్తలుగా, నాయకులుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ గారు కూడా చాలా గణనీయంగా బాగా పనిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ అనకాపల్లి ప్రాంతాన్ని చూసుకుంటే ప్రతి నెల కూడా అటు కలెక్టర్ గారు కానీ, గౌరవ శాసనసభ్యులు కానీ, మా మా తోటి డైరెక్టర్స్ కానీ, హాస్పిటల్ డైరెక్టర్స్ కానీ, వీరందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి అందుబాటులో ఉండే అక్కడ సేవలు ఏ విధంగా అందుతున్నాయో చూస్తా ఉన్నారు. ఈ క్రమంలో ఈ విధమైనటువంటి ఒక నిందలు వేయడం, అభాండాలు వేయడం అనేది సరికాదని, ఎక్కడైనా బుద్ధి తెచ్చుకోవాలని ఈ ఏదైతే సోకాల్డ్ బ్లూ మీడియా, వైసీపీ మీడియా ఉందో వాళ్ళందరికీ కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అలాగే వైసీపీ వ్యక్తులకు కూడా మీరు కూడా ఇలాంటి ప్రచారాన్ని ఇంకా కట్టిపట్టాలని కూడా మేము బలంగా చెప్తా ఉన్నాం. గత రోజులుగా మన వైద్య సేవల గురించి 108, 104 గురించి మన సాక్షి పేపర్ వాళ్ళు, బ్లూ మీడియా వాళ్ళు దుష్ప్రచారాన్ని మన కూటమి ప్రభుత్వంపై జల్లుతున్నారు. వాస్తవాలను కాకుండా అవాస్తవాలని వాస్తవాలుగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. గతంలో చూసుకున్నట్లయితే, గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనేటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో హాస్పిటల్ ఎలా ఉంది, ఈ సంవత్సరం తర్వాత ఎలా ఉందో మీరు గమనించాలి. గత ప్రభుత్వం మాకు అప్పచెప్పినప్పుడు అది హాస్పిటల్లా లేదు. అలాంటి హాస్పిటల్ని ఈరోజు ఆపరేషన్ థియేటర్ కానీ నూతనంగా చేయడం జరిగింది. వెయిటింగ్ హాల్ని కొత్తగా నిర్మించడం జరిగింది. అలాగే విధంగా మార్చురీని కూడా కొత్తగా నిర్మించినందుకు ఎంపీ గారు సిఎస్ఆర్ నిధుల ద్వారా కొత్తగా నిర్మాణాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఇలాంటి అభివృద్ధి చేస్తూ పోతూ ఉంటే కూటమి ప్రభుత్వంపై వీళ్ళు ఇలా దుష్ప్రచారాన్ని చేయడం ఇది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ప్రజలకి మీరు చెప్పినా కూడా ఎవరు నమ్మరు. ఎందుకంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సేవలు ఎలా ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు. ఈ విషయాన్ని ప్రజలందరికీ తప్పుదోవ పట్టించాలని మన పథకాల కోసం కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. కానీ మీకు ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మీకు సరైన బుద్ధి చెప్పారు, అయినా కూడా మీకు బుద్ధి రాదు. ఎందుకంటే ప్రజల సేవల కోసం కానీ, ప్రజల సంక్షేమం గురించి కానీ మీరు ఆలోచించరు. మీ కంపెనీలు మీ వ్యవస్థ కోసమే చూసుకుంటారు తప్ప ప్రజల యొక్క సుఖాలను చూసే ప్రభుత్వం మీద కాదుగా పెట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ మా ప్రభుత్వంలో, మా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జయంగా పనిచేస్తాం. మరింత అభివృద్ధి చెందించి మీ అందరికీ సరైన గుణపాఠం చెప్తామని సభాముఖంగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం
ఈ నెల జనవరి 2వ తారీఖున మన రాష్ట్రంలో 108, 104 సర్వీసులు కుంటుపడిపోయాయి, ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు అనేది ఒక పత్రిక, సాక్షి పత్రిక, ఒక మనసాక్షి లేని పత్రిక. అది ఒక విధంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఏదో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేసే విధానంలో ఈ 108, 104 సర్వీసులు బాగోలేదని రాయడం జరిగింది. ఏదైతే వాళ్ళు అనంతపురంలో వయ్యావుల కేసులు గారి నియోజకవర్గంలోనే అంబులెన్స్ ఫోన్ చేస్తే రాలేదు, చేతి ఎత్తేశారు, దానివల్ల ప్రాణ నష్టం జరిగిందని వారు కూడా రాయడం కూడా జరిగింది. మనకి అనంతపురం జిల్లాలో మొత్తం మనకు ఉన్నవి 33 సర్వీసెస్ అయితే అక్కడ ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో కూడా ఏ ఒక్క అంబులెన్స్ కూడా, ఏ ఒక్క 108 కూడా, ఏ ఒక్క 104 కూడా రిపేర్ నిమిత్తం కూడా షెడ్కి వెళ్ళిన దాఖలు అయితే లేవు. ప్రతిదీ కూడా ప్రతి క్షణం కూడా ఈ నిర్భయంగా పనిచేస్తున్నాయి. ప్రజలకి అవి అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి ఆపద బంధువులాగా పనిచేస్తూ ప్రజలకైతే సర్వీస్ ఇవ్వడం అయితే జరిగింది. అందులోనే మనకి పయ్యావుల కేశల గారి నియోజకవర్గంలో ఈ వెంటిలేటర్ మీద ఉన్న పేషెంటే ఉండడం వల్ల ఆ అంబులెన్స్ వెంటిలేటర్ లేకపోవడం వల్ల చనిపోయాడు అన్నట్టుగా అభియోగం చేయడం జరిగింది. మనకైతే ALF అంబులెన్స్ అయితే మనకి ఆ జిల్లాలో 6 ఉన్నాయి. ALF అంటే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్లు. ఆ 6 కూడా ఈ 20 నెలల్లో ఏ రోజు కూడా రిపేర్లకు అయితే రాకుండా ప్రజలకైతే సర్వీసులు వస్తున్నాయి. అలాగే BLS అంటే బేసిక్ నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లడమే వాళ్ళ ప్రధాన ఎజెండా. ఒక విధంగా అది పత్రిక కాదు, అది ఒక వైసీపీ పార్టీకి ఒక కరపత్రిక లాంటిది అది. కనుక దీని గురించి ప్రజలు మీరంతా పెట్టినా ప్రజలందరికీ తెలుసు. ఒక కూటమి ప్రభుత్వం అంటే ఒక ఐకమత్యతో మసులుతుంది. ఇది ఒక ప్రజలకి సంక్షేమ కార్యక్రమం అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలనేమి అన్ని కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులేయడం మీరు చూసి వారలేకపోతున్నారు. ఈ చర్య అయితే మంచిది కాదు. మరి ఈ అలవాటును మారుకొని ఏదైనా మీరు విమర్శ చేస్తే ప్రతిష్టాత్మకంగా ఉండేటట్టే చేస్తే, నిర్మాణాత్మకంగా ఉండే విమర్శలు ఏదైనా చేస్తే దాన్ని కూటమి ప్రభుత్వం కూడా స్వీకరిస్తుంది. చాలా సందర్భాల్లో మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సందర్భాల్లో చెప్పారు, ఏదైనా విమర్శ చేస్తే నిర్మాణాత్మకంగా చేయండి, మేము తప్పకుండా దాన్ని స్వీకరించి దాన్ని మేము సరిదిద్దుకునే కార్యక్రమం చేస్తారని చాలా హుందాతనంగా చెప్పారు. ఇలాంటి చిన్న రాజకీయాలు అయితే చేసి మీరు ఏదో జనాల్లో మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తే మీరు అభాస్పాలు అవుతున్నారు. దీన్ని గమనించి మరొకసారి ఎప్పుడు కూడా ఎటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేయకూడదని మేము జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి మేమైతే మిమ్మల్ని అయితే మేము హెచ్చరిస్తున్నాం.